అందుకే వాక్యం సెలవిస్తుంది, జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి యేసు నామములో స్వస్థతను దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడారు, రక్షించారు. అందుకే ఈ రాత్రి కాలంలో ఈ విధంగా మనం అందరం మరొకసారి చేరి దేవుని మాటలు వినగలుగుతున్నాం, ఆయనకి ప్రార్థించుకోగలుగుతున్నాం కదండి. అందును బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి ప్రకటిస్తున్నాను. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని తలంచుచున్నాను. నాకు తెలిసిన ఒక స్నేహితుడు, నేను MBA చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి బాగా కష్టపడి చదివే వ్యక్తి, మంచివాడే, మంచిగా చదువుతున్న వ్యక్తే. అయితే చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు ఒక 4-5 సంవత్సరాల తర్వాత అనుకుంటా, ఆ వ్యక్తి నుంచి, వారి ఇంటి నుంచి ఒక న్యూస్ వచ్చింది. ఏంటండి అంటే, మీ స్నేహితుడు చనిపోయాడు అని ఒక ఇంటిమేషన్ గ్రూప్లో కూడా పెట్టారు. సో మేము షాక్ అయ్యాం, ఆశ్చర్యపడ్డాం. ఎందుకంటే ఆ వ్యక్తి అప్పటికి మంచి స్థితిలో ఉన్నాడు, బ్యాంక్లో జాబ్ చేస్తున్నాడు, మంచిగా జాబ్ చేస్తూ నెలకి మంచి శాలరీని తీసుకుంటూ, ఇద్దరు కుమారులు భార్య భర్త ఆనందంగా ఉంటున్నారు. సడన్గా మరి ఎందుకు అతను సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారు. ఎందుకు చేసుకున్నాడో అర్థం కాలేదు. వెళ్ళాక తెలిసింది ఏంటంటే, అతను స్టాక్స్లో లేదా బెట్టింగ్స్లో కొంత అమౌంట్ను పెట్టడం ప్రారంభించాడట. దాని తర్వాత అలా పెట్టుకుంటూ వెళ్తూ కొన్ని ల్యాక్స్, దాదాపు 80 లక్షల వరకు కూడా అప్పు చేశాడు. వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ కొంత అమౌంట్ను వారు తీర్చగలిగారు, మిగతా అమౌంట్ని వారు తీర్చలేకుండా ఉన్నారు. సో అప్పటికి కూడా మారలేదు, చిన్నగా వారు కట్టుకుంటూ వస్తున్నారు అప్పులు. కానీ అప్పటికి కూడా వ్యక్తి మారక మరింత అప్పు చేసి చివరికి హ్యాంగింగ్ చేసుకున్నాడు. చాలా శోచనీయమైన విషయం కదండి. యవనస్తుడే అయినప్పటికీ ఏమైపోయాడు, చనిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు వాక్య భాగం కూడా ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము. 1 Corinthians chapter 15 verse 33. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును. Do not be deceived. Bad company ruins good morals. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చెడు సహవాసం అనేది మంచి నడవడికని చెరుపుతుంది. చెడు యొక్క స్నేహము అనేది, అఫ్కోర్స్ మనం మంచివారమే, మన బిడ్డలు మంచివారే అయినప్పటికీ వారు పాడు అవ్వడానికి కారణం సహవాసం ప్రాధాన్యంగా ఉంటుంది. మనం గృహంలో మన బిడ్డల్ని ఎంత స్ట్రిక్ట్గా పెంచినప్పటికీ, ఎంత మంచిగా వాళ్ళకి జ్ఞానం ఇస్తూ, దేవుని వాక్యాలు ప్రకటిస్తూ, దేవుని యొక్క పాటలతో పెంచుతున్నప్పటికీ, మనం వారిని స్కూల్కి పంపినప్పుడు, వారు లేదా బయటకు వెళ్ళినప్పుడు, వారికి ఉన్నటువంటి స్నేహితులు వారిని చెడిపోయొచ్చు, వారిని పాడు చేయొచ్చు, వారిని దైవభక్తిలో నుంచి తీసుకొని వెళ్ళొచ్చు, బయటికి తీసుకుని వెళ్ళొచ్చు. అందుకే వాక్యం సెలవిస్తుంది, జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. ఎందుకంట మనం మంచి నడవడికని కూడా చెడు స్నేహం చెడగొట్టేస్తుంది, మన పాపంలో పడేస్తుంది, మనం చెడు కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తుంది. మొదటగా అవి పర్ఫెక్ట్గానే ఉంటాయి, కానీ మొదటగా మంచిగానే అనిపిస్తాయి, కానీ దాని తర్వాతే అసలు కథ స్టార్ట్ అయింది. అపవాది వాని యొక్క ఉచ్చుల్లోకి ఏం చేస్తాడట, లాగేస్తాడు, మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాడు. సంసోను గురించి మనందరికీ తెలుసు. సంసోను పుట్టుక గురించి ప్రవక్తలు సైతం ఏం చేశారు, ప్రవచించారు. సంసోను పుట్టబోతున్నాడు, అతను ఒక మంచి వ్యక్తి, లేదా అతనికి దేవుడు ఏం చేశాడంటే ఒక మంచి ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అటువంటి శక్తి, బలము నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో మరెవరికి కూడా లేదు. ఒక దవడ ఎముకతోనే 1000 మందిని చంపగలిగిన శక్తి ఎవరికి లేదు. అటువంటి సంసోను చెడు నడవడిక, దేవుణ్ణి స్తుతించలేని మనస్సు, ఈ లోకానికి అట్రాక్ట్ అయ్యాడో మరి ఏమయ్యాడో తెలియదు, కానీ చివరికి పాపంలో పడ్డాడు, మనందరికీ తెలుసు.
తన యొక్క ముగింపు చాలా బాధాకరంగా, చాలా శోచనీయంగా ఉంది. కళ్ళు బీగేశారు శత్రువులు. అటువంటి బలవంతుడు కూడా ఒకానొక సమయంలో బలహీనుడు కావడానికి కారణం తన యొక్క బ్యాడ్ ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు. ఈరోజు నీ సాంగత్యం ఎలా ఉంది? మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రి కాలంలో నీ యొక్క సహవాసం ఎవరితో ఉంది? మంచివారేనండి, కాకపోతే అప్పుడప్పుడు సిగరెట్లు కాలుస్తారండి. మంచివారేనండి, అప్పుడప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటారండి. మంచివారేనండి, కొంచెం తాగుతారండి. జాగ్రత్త, వాక్యం సెలవిస్తుంది, మీలో ఉన్న దైవభక్తిని సహితం కొన్నిసార్లు వారు దాన్ని భక్తిహీనతగా మార్చేయడానికి ఛాన్స్ ఉంది. కనుక ఎవరితో స్నేహం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు మనలో ఉన్న లక్షణాలు, బద్ధకం లేదా మోసం చేసే గుణం, పనిని తప్పించుకునే గుణం, ఇవి కూడా మన యొక్క జీవితాన్ని పాడు చేస్తాయి, మన యొక్క బ్రతుకులను మార్చేస్తాయి. మనం బద్ధకంగా ఉండి జాబ్లో ఉంటే జాబ్ ఏమవుతుందండి? కూర్చోబెట్టి శాలరీ అయితే ఇవ్వరు కదా, తీసేస్తారు. మనం కష్టించి పనిచేసే లక్షణం కూడా ఉండాలా. నీవు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు ఎంత ఇంపార్టెంటో, నీలో ఉన్నటువంటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు, లోపల కూడా దేవునితో సహవాసం చేయి. హీస్ అ గుడ్ ఫ్రెండ్, మంచి స్నేహితుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయనతో సహవాసం చేస్తే ఎవరు కూడా నిన్ను మోసం చేయలేరు, ఎవరు కూడా నిన్ను ఇబ్బందులు పెట్టలేరు, ఎవరు ఎప్పుడు కూడా నువ్వు మోసపోవు. ఈ లోకం చెప్తుందట, అదే కొరింథీయుల్లో 5వ వచనంలో రాయబడి ఉంది. ఏమనంటే, ఈ లోకం ఏమని చెప్తుందంటే అంటే అరే ఏదో ఒక రోజు చచ్చిపోతాం కదా, ఇవన్నీ నిష్టలు అవసరమా? నువ్వేదో మంచి ఫుడ్ తింటున్నాను అంటున్నావు, ఏదో ఒక రోజు అందరు చచ్చిపోయేదే కదా, ఇష్టం వచ్చినా తినరాదు, తాగరాదు, సుఖించరాదు అని అంటూ ఉంటారట. అందుకే మోసపోకుడు అనే వర్డ్ అక్కడ పెట్టాడు పౌలు భక్తుడు. కొంచెం స్ట్రాంగ్ గానే పౌలు భక్తుడు కొరింథీయులను హెచ్చరించాడు ఈ వాక్యంలో. అదే కింద వచనంలో, మనం చదివిన కింద వచనంలో రాయబడి ఉంటది, మీకు సిగ్గు కలుగుటకే ఈ మాటలు నేను చెప్తున్నాను, ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి, ఇప్పుడైనా మారండి అని కొరింథీయులకు పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు మొదటిగా రాసినటువంటి పత్రికలో. ఈరోజు దేవుడు ఎందుకో మరి మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చెడు స్నేహం వల్ల నువ్వు చెడిపోతున్నావేమో, నీ బిడ్డలు చెడిపోతున్నారేమో, ఒకసారి ఆలోచించుకోండి, సరి చేసుకోండి. ఇప్పటికీ మన చేతుల్లో ఉంది మన జీవితం. దేవుడు మనకి ఆశీర్వదించి ఇచ్చినటువంటి జీవితం మన చేతుల్లోనే ఉంది. ఇప్పటికైనా మనం మార్చుకోవచ్చు. దేవుని వైపు చూస్తూ చెడు స్నేహాన్ని వదిలేస్తూ మన జీవితాలు కట్టుకోవచ్చు. కోపంతోనే, తాపంతోనే కుటుంబాలను కూల్చకుండా, కుటుంబంలోంచి వేరే డైవర్స్ వరకు వెళ్ళిన కేసులు ఎన్నో ఉన్నాయి కోపం వల్ల. ఆ విధంగా మనం రాకుండా, బిడ్డల యొక్క జీవితాన్ని పాడు చేయకుండా మనం తగ్గించుకొని జీవిస్తూ వాక్యానుసారంగా జీవిస్తే, మన స్నేహితుడిగా దేవుని చేసుకుంటే ఎప్పుడు కూడా మోసపోం, ఎప్పుడు కూడా ఎవరి చేత మనం ఇబ్బందులు ఎదుర్కోం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, చెడు స్నేహం, చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు బహుశా నీకు ఉన్నాయేమో ఒకసారి ఆలోచించు. వాటి నుంచి విడుదల ఇవ్వయ్యా అని దేవుని ప్రార్థించి ఖచ్చితంగా ఆయన విడుదలిస్తారు. మరలా మీ జీవితం ఆశీర్వదింపబడుతుంది, మరలా మీరు ఉన్నత స్థానంలో ఉంటారు. దేవుడు ఆయన గొప్ప కార్యాలు ఏ విధంగా అయితే మీ పట్ల జరిగించాలి అనుకుంటున్నారో ఆ విధంగా జరుగుతాయి. కాబట్టి బీ ఎ గుడ్ ఫ్రెండ్షిప్, మంచి స్నేహం కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. వాక్య భాగం కోసం ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఉన్నటువంటి సమస్యలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులను గురించి కూడా ప్రార్థించడం జరుగుతుంది. ప్రార్థనలో ఈ రాత్రిని అందరూ ఏకీభవించండి, దేవుడి దీవెనలు పొందుకోండి. ఇప్పటి వరకు మనము వాక్యం విన్నాం కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని. మరి ఎటువంటి దుష్ట సాంగత్యాలకు మనం వెళ్లకుండా, మన యొక్క కుటుంబాలను మనం పతనం చేసుకోకుండా, మంచి మార్గంలో, దేవుని యొక్క మార్గంలో ఉంటూ మనము ఆశీర్వదింపబడతామని మరి ఈ రోజున దేవుని యొక్క మాటలను మనం విన్నాం. మరి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారివి నువ్వు, సజీవుడవు నీవు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయములో నా ప్రభువా, మరి మాతో మీరు సూటిగా మాట్లాడారు. అవును నా తండ్రి, అయా మరి తండ్రి, దుష్ట సాంగత్యము
తండ్రి మంచి నడవడిని చెరుపును అని ప్రభువా మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అవునయ్యా, మాలో ఉన్న దుష్ట ఆలోచనలు కావచ్చు, మాలో ఉన్న చెడుతనము, మాలో ఉన్న కోపము కావచ్చు ప్రభువా, మా జీవితాలను మేము పతనం చేసుకోవడానికి మరి అవి కలిగి ఉండకూడదని, చెడు సహవాసము కలిగి ఉండకూడదని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరు మాతోనే మాట్లాడారు. అందును బట్టి స్తోత్రములయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభువా మీ సన్నిధిలో నిలిచి ఉన్నారో ప్రభువా, అయ్యా ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపించండి, మీ కనికరము, మీ కటాక్షము, మీ యొక్క తండ్రి దయ, మీ యొక్క కరుణ ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి యేసు నామములో స్వస్థతను దయచేయండి. అవును నా ప్రభువా, నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట లేని స్థితిలో, చూపు లేని స్థితిలో వారు తండ్రి బలహీనతతో ఉండి ఈ రోజున మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి నా తండ్రి. క్యాన్సర్ తో బాధపడుతున్న వారు, అయా థైరాయిడ్ తో బాధపడుతున్న వారు, రక్తహీనతతో బాధపడుతున్న వారు, HIV అనే దీర్ఘకాలిక రోగముతో బాధపడుతున్న వారు తండ్రి, అయా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు ప్రభువా, ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిలో పెడుతున్నాం తండ్రి. అయ్యా వారిపైన మీ దృష్టి ఉంచండి, వారిపైన మీ కటాక్షం ఉంచండి, వారికి యేసు నామములో స్వస్థతను దయచేయండి అయ్యా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత మాకు స్వస్థతనిస్తాయని తండ్రి మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. బిడ్డలు ఈ సమయంలో నమ్ముతుండగా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి నా ప్రభువా. నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు ప్రభా మంచి నిద్రను దయచేయండి అయ్యా. అవును ప్రభా, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందునని దావీదు భక్తుడు కీర్తిస్తున్న విధముగా బిడ్డలు కూడా విశ్వసిస్తుండగా మంచి నిద్రను దయచేయండి. నిద్ర లేమి అనే సమస్యను యేసు నామములో కొట్టివేయండి. ఏ స్లీపింగ్ టాబ్లెట్ వారికి అవసరం లేదు ప్రభా, మీరే వారికి మంచి నిద్రను మీరు దయచేయండి అయ్యా. ఉద్యోగ సమస్యల నిమిత్తము ఎందరైతే బిడ్డలు వేదన చెందుతున్నారో, మంచి ఉద్యోగము దొరకక ఉన్న ఉద్యోగము ఊడిపోయి మరి ప్రభా ఈ రోజున రిక్తులుగా ఉన్నటువంటి బిడ్డలను మీరు ధైర్యపరచండి. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో మీరే సహాయం చేయండి. చేతి పనులు చేసుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఈ రోజంతా ఉదయం నుంచి రాత్రికాల సమయం వరకు వారిని మీరు కాచి కాపాడారు. క్షేమంగా వారు వెళ్లే మార్గాలన్నిటినీ, వారు నడిచే స్థలాలన్నిటిలో మీరు వారికి తోడుగా ఉన్నారు. మీ యొక్క కృపా క్షేమములను బిడ్డలతో ఉంచినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున రక్షణ లేక, వారి కుటుంబ సభ్యుల్లో అయ్యా భార్యకు రక్షణ లేక, భర్తకు రక్షణ లేక, పిల్లలకు రక్షణ లేక మీ సన్నిధిలో గోజాడుతున్నారో వారు తండ్రి నిత్య నరకాగ్నిలో పడిపోకుండా మీ పాద సన్నిధిలో ఎందరైతే బిడ్డలు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి నా తండ్రి. రక్షణ భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి నా తండ్రి. అయ్యా అదే విధంగా నా ప్రభా, భార్య భర్తల మధ్య డిస్టర్బెన్స్ ని యేసు నామములో తీసివేయండి ప్రభా. వారి మధ్య అపవాది చేస్తున్న గలిబిలిని లయపరచండి ప్రభా. అయ్యా వారి మధ్య సమాధాన కర్తవైన దేవుడవు తండ్రి, మీరే వారి మధ్య ఉండి వారికి సమాధాన స్థితిని దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించే మనసును వారికి దయచేయండి తండ్రి. అయ్యా వారి మధ్య ఉన్న అనుమానాలను యేసు నామములో తీసివేయండి ప్రభా. అవును దేవా, వారి కుటుంబాన్ని యేసు నామములో కట్టండి నా తండ్రి. ప్రేమ గల కుటుంబముగా, సమాధానము గల కుటుంబముగా, సఖ్యత గల కుటుంబముగా కుటుంబాన్ని నిలవబెట్టండి అయ్యా. మరి తండ్రి ఈ రోజున ఒంటరిగా ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఒంటరి వారిని 1000 మంది చేస్తానంటున్నావు ప్రభా. ఒంటరి అయిన వారికి మీరు తోడుగా ఉంటున్నంటున్నారు తండ్రి. అయ్యా మీరే తండ్రి బిడ్డల పక్షాన ఉండండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాళ్ల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. న్యాయకర్తవైన దేవా, మీరే వారికి సహాయము చేయండి అయ్యా. ఈ రోజున అప్పులు అనే ఊబిలో కూరుకుపోయిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పుల సమస్యతో ఏమి చేయాలో తోచక మరి తండ్రి రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలని అపవాది ప్రేరేపిస్తున్న ఆలోచనలు యేసు నామములో లయపరచండి నా తండ్రి. అవునయ్యా, పిరికితనము గల ఆత్మను బిడ్డలలో నుంచి మీరు తీసివేయండి.
అయా ధైర్యపరిచే ఆత్మను వారికి దయచేయండి నా ప్రభువా. అవును తండ్రి, ఆ అప్పు ఎలాగైనా నా దేవుడు తీరుస్తాడన్న నమ్మకంతో మరి బిడ్డలు మీ వైపున చూసి ప్రార్థిస్తుండగా, మీ వైపు వారి చేతులెత్తుతుండగా అయా వారిని తండ్రి మీరే ధైర్యపరిచి వారికి ఉన్న అప్పులు యేసు నామములో కొట్టివేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా, నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరచని దేవుడవు అయా, నిన్ను నమ్మిన వారిని విడువను ఎడబాయనంటున్న దేవుడవు. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఆర్థిక సమస్యలు, కుటుంబంలో అయా ఏమీ లేనటువంటి పరిస్థితి, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి అయా మరి తండ్రి, అలాంటి బీద స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి, మీ కటాక్షము వారిపైన ఉంచండి. రాత్రికాల సమయంలో వారిని మీరు దర్శించండి, సమృద్ధిని వారికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా చేతుల కష్టార్జితాన్ని దీవించండి అయ్యా. వారు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో వారికి సఫలతను దయచేయండి అయా. వారు చేసేటువంటి కష్టార్జితము ప్రభువ మరి అన్యుల పాలు కాకుండా ప్రభువ, వారు చేస్తున్న కష్టార్జితం అయా ఎక్కడెక్కడో మరి తండ్రి వ్యర్థముగా వారు ఖర్చు పెట్టకుండా ప్రభువ మీరే వారికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు మరి సంతానము లేక బాధపడుతున్నారో, వారు కన్నీరు కారుస్తున్నారో, ఎందరి చేతనో అవమానాలను భరిస్తున్నారో ప్రభువ, సూటిపోటి మాటల చేత కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి. యేసు నామములో బిడ్డల యొక్క గర్భాన్ని తెరవండి. అన్న గర్భాన్ని తెరిచిన దేవుడవు, శారా గర్భాన్ని తెరిచిన దేవుడవు, అడిగిన వాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు ప్రభా. అడుగుచుండగా బిడ్డలకు తండ్రి మీరే సంతానాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. రాత్రికాల సమయంలో గర్భిణీ స్త్రీలను తండ్రి మీరు కాచి కాపాడండి అయా. కడుపులో ఉన్న బిడ్డను మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి అనారోగ్యము బిడ్డలకు కలగకుండా అయా మీ యొక్క కృప చేత బిడ్డలను నింపండి, మీ జ్ఞానము చేత బిడ్డలు నింపండి అయా. మరి తండ్రి తల్లి గర్భములో పుట్టినది మొదలుకొనే ప్రభా అయా మీ యొక్క ఆత్మ చేత బిడ్డలను అయా నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున మరి తండ్రి కుటుంబ సభ్యులలో తండ్రి మనస్పర్ధలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య తగాదాలు, కుటుంబంలో అయా గలిబిలి చేస్తున్న అపవాది క్రియలు, అత్త కోడళ్ల మధ్య విభేదాలతో మరి తండ్రి రేపేమవుతుందో అన్న టెన్షన్ తో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ఆ టెన్షన్ అంతటిని తీసివేయండి. నీ భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నా తండ్రి. సహాయం చేయండి అయ్యా. భారాలన్నీ నీ పైన వేసి నిశ్చింతగా మేము ఉండడానికి కృప చూపించండి ప్రభా. బిడ్డల వివాహాల విషయంలో మీరు సహాయము చేయండి నా తండ్రి అయా. వివాహము మీ యొక్క చిత్త ప్రకారంగా జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. విశ్వాసురాలికి విశ్వాసి అయినటువంటి భర్తను మీరే తండ్రి సమకూర్చండి. మీరే తండ్రి వారికి తండ్రి మీ చిత్త ప్రకారంగా వివాహము జరుగునట్లుగా సహాయం చేయండి అయ్యా. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. ఈ రోజు నా తండ్రి ఎందరైతే బిడ్డలు నైట్ డ్యూటీకి వెళ్తున్నారో వారి మార్గములన్నిటి సరళము చేయండి అయ్యా. మరి తండ్రి ఆ ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రభా అయ్యా వారికి మీ యొక్క శక్తిని, మీ బలాన్ని దయచేయండి. అలసటేమి లేకుండా ప్రభా మరి తండ్రి బిడ్డలు మరి జాబ్ చేసుకోవడానికి సహాయం దయచేయండి నా ప్రభా. మరి తండ్రి మరి వాహనాలను నడుపుతున్న బిడ్డలు, డ్రైవర్స్ ను బట్టి ప్రార్థిస్తున్నాం అయా. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. ఏ ప్రయాణంలో బిడ్డలున్నా, ఎటువంటి ఆయా వాహనాన్ని వారు నడుపుతున్నప్పటికీ ప్రభా ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి అయా. నువ్వు కునుకని నిద్రపోని దేవుడవు ప్రభా. బిడ్డలను మీరే కాచి కాపాడమని బ్రతిమలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఇంకా నిరాశలో, నిస్పృహలో, వేదనతో, బాధతో, గుండె చెదిరిపోయిన స్థితిలో ఈ రాత్రికాలం బిడ్డలు ఉండినట్లయితే నా ప్రభువా వారికి ఉన్న వేదనను కొట్టివేయండి, వారికి ఉన్న సమస్యలు కొట్టివేయండి, వారికి ఉన్న దుఃఖమును తీసివేసి తండ్రి సంతోషమును బిడ్డలకు అనుగ్రహించండి. అవును తండ్రి, నోటి నిండా నవ్వును కలగజేసే దేవుడు నీవేనయ్యా. తండ్రి ఈ రోజున ప్రభా ఎందరైతే బిడ్డలు దుఃఖముతో ఉన్నారో, వేదనతో ఉన్నారో వారి వేదనలన్నిటిని తీసివేసి తండ్రి వారికి సంతోషమును, సమాధానమును, నెమ్మదిని అయ్యా మీరే దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి బాధతో
అవమానాలతో, అవహేళనతో, నిందలతో ఉన్నారు ప్రభా. నిందలన్నిటిని వారికి ఆశీర్వాదకరంగా మార్చండి, అవమానాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభువా. అయ్యా మరి తండ్రి, ఈ లోక స్నేహము మీతో వైరమని ఎరిగి మరి తండ్రి దుష్ట సాంగత్యము మేము చేయకుండా ప్రభువా, అయ్యా మీతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుందంటున్నారు. మీతో సహవాసం చేస్తే మేము తండ్రి మీ యొక్క ప్రేమను పొందుకునే వారముగా ఉంటాం, మీ దీవెనలు పొందుకునే వారముగా ఉంటాం తండ్రి. అట్టి సహవాసాన్ని మీరు మాకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మరి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం, ప్రతి ఒక్క సమస్యను మీ చేతికి అప్పగిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క తండ్రి అపవాది క్రియను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో వారి యొక్క గృహముల చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను, మీ యొక్క ప్రొటెక్షన్ ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి అయ్యా, ఇంకా ప్రభువా అయ్యా, ఏ సమస్యతో కృంగిపోతున్నారో, ఏ సమస్యతో బలహీనమైపోతున్నారో, ఏ సమస్య అయితే వారిపైన ఏలుబడి చేస్తుందో ప్రభా, మీ యొక్క కనికరము చేత వారిని నింపమని, మీరే వారిని ధైర్యపరచమని, మీరే వారిని బలపరచమని, మీ యొక్క సహాయము వారికి దయచేయమని, వారికి ఉన్న హృదయ వేదన అంతటిని కొట్టివేసి మీ యొక్క నామములో వారికి తండ్రి ఆనందమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ యొక్క రాత్రికాల ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని, ప్రార్థనను షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.